హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 10/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ షిఫ్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 118. ఓకే, సింప్లిఫికేషన్ ఇచ్చాడు మనకి. 118 మైనస్ 5 ఇంటూ 10 ప్లస్ 20 30 ప్లస్ 55. ఇక్కడ వచ్చేసి 150లో 55 పోతే మనకు వచ్చేసి 5 ఇక్కడ వచ్చేసి 95. ఓకే, 95 మైనస్ 95. 118లో 95 పోతే 8లో 5 పోతే 3. ఇక్కడ వచ్చేసి 11లో 9 పోతే 2, 23. ఆన్సర్ వచ్చేసి 23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ఇచ్చాడు. మీన్ 51.5, మోడ్ ఇచ్చాడు 61.7. మీడియన్ కనుక్కున్నాడు. మన ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? మన మీడియన్ కనుక్కోమన్నాడు. 3x కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి 2 ఇంటూ మీన్ అంటే 51.5 అంటే 51.5 ఇంటూ 2. 2 5 10, 2 గంటల 2 3, 2 5 10, 2 5 10, 103. ఇక్కడ వచ్చేసి మనకి 61.7. 103కి 61.7 కలపండి. 7 3 1 4 16. 164.7 బై 3. 3 5 15. స్టార్టింగ్ 5తో అన్నీ 5తో ఉన్నాయి. 3 5 15 14, 3 4 12, 54లో 2 ఉన్నాయి. 3 4 12, 2 ఉంటుంది 27 కదా. 27 3 9 27. 54.9. ఆన్సర్ వచ్చేసి 54.9. ఈ ఫార్ములా ముఖ్యం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ. ఒకటి ఇచ్చాడు మనకి, ఆ వాల్యూ ఎంతో కనుక్కోవాలా. ఏ కూడా ఇచ్చాడు మనకి. 3 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ 4 మైనస్ 4 ఇంటూ 4 16 ప్లస్ 1 ప్లస్ 17 17 ఇంటూ 2 2 7 14 2 34. ఇక్కడ 8 4 32. 32లో 16 అంటే -15 తీసేస్తే 32లో -15. ఇక్కడ వచ్చేసి మనకి 7 8 8 4 32. ఓకే, 4 2 8. ఓకే, సారీ 2 కదా. 4 2 8. 8లో 32లో 7 పోతే 7 5 2 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 ఇంటూ 3 15 ప్లస్ 34 15. 5 4 9 49. ఆన్సర్ వచ్చేసి 49. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 173 డివైడెడ్ బై అంటే ఇంటూ 3 మైనస్ అంటే ప్లస్ 135 ఇంటూ అంటే డివైడెడ్ బై 5 ప్లస్ అంటే మైనస్ 17. 5తో 5 2 10, 5 ఏళ్ళు 35. అక్కడ 3 9, 3 ఏళ్ళు 21, 3 గంటల 3 519. 519 నుంచి 27 ప్లస్ చేయండి. 9 7 16, 2 3 4 546. 546లో 17. ఓకే, ఇక్కడ 27, ఇక్కడ 17 తీసేస్తే 10 కదా. అంటే 519కి 10 కలపండి. 10 కలిపితే 529. ఆన్సర్ వచ్చేసి 529. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ వచ్చేసి ర్యాంక్డ్ ఫ్రమ్ ది టాప్ నుంచి రాజేష్ వచ్చేసి 17th, అలాగే బాటమ్ నుంచి 44. హౌ మెనీ స్టూడెంట్స్? టోటల్ స్టూడెంట్స్ అడిగారు. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి టాపు ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత? 17. బాటమ్ ఎంత? 44 -1 అంటే 44 16. 6 4 10, 60. ఆన్సర్ వచ్చేసి 60. ఈ ఫార్ములా ముఖ్యం. టోటల్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టాప్ ప్లస్ బాటమ్ -1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి OPQRST అండ్ ఎక్స్ సిట్టింగ్ ఆర్ అండ్ సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు అన్నాడు. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, 7 మంది కూర్చున్నారు. ఫస్ట్ టైం అన్నాడు ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ క్యూకి ఎక్స్కి మధ్యలో 1 పర్సన్ కూర్చున్నాడు. అది కూడా ఎక్స్కి ఎక్స్కి నుంచి లెఫ్ట్లో ఇక్కడ ఇట్లా కూర్చున్నాడు. ఓకే, P సిట్స్ థర్డ్ టు ది రైట్. ఆర్ నుంచి రైట్కి 1 2 3. థర్డ్ రైట్లో ఎవరు కూర్చున్నారు? P. ఓకే, ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? టీకి థర్డ్ లెఫ్ట్లో 1 2 3. థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు? ఓ. తర్వాత ఏమన్నాడు? ఓ నుంచి ఓకి ఇమీడియట్ రైట్లో P కూర్చున్నాడు. ఇమీడియట్ రైట్ అంటే OP ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఎస్ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఓ. ఓకి పక్కలో ఎస్ ఉండకూడదు, అంతే కదా. ఓకే, పక్కలో ఎస్ ఉండకూడదు. ఈ 5 కండిషన్స్లో మనకి ఏ లెటర్ రిపీట్ అయింది? ఓ అనే లెటర్ రిపీట్ అయింది. ఫస్ట్ ఓ నుంచి స్టార్ట్ చేయండి.
ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఈ కండిషన్లో టీకి లెఫ్ట్లో థర్డ్ లెఫ్ట్లో టీ ఇక్కడ అంటున్నాను థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఓ కూర్చున్నాడు. ఓకే ఓకే పక్కలో ఎస్ ఉండకూడదు, అంటే ఎస్ ఇక్కడ ఉండకూడదు, ఎస్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఓకే ఈ రెండిట్లో ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు, అంటే ఎస్ అనేది ఇక్కడ ఉండకూడదు, ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత ఏమన్నాడు ఓపీ ఓకే ఇక్కడ చూడండి ఓపీ రిలేషన్ ఇచ్చాడు మనకి ఓకేపీకి. ఓకే ఇమీడియట్ రైట్లో పీ ఉండాలా, ఓకే ఇక్కడ పీ ఉంటాడు. మళ్ళీ పీ అనేది పీకి ఆర్కి రిలేషన్ ఉంది, మళ్ళీ పీకి ఆర్కి ఆర్ నుంచి రైట్లో థర్డ్ రైట్లో అంటే ఆర్ నుంచి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలా 6. ఓకే సరిపోయినారు. ఇంకా ఎస్ ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉండకూడదు, ఓకే ఇక్కడ ఏ ఛాన్స్ ఉంటుంది. ఓకే తర్వాత ఆర్పీ అయిపోయింది, ఓపీ అయిపోయింది, ఓటీ అయిపోయింది, క్యూఎక్స్ ఓఎస్ అయిపోయింది. ఇక్కడ ఏమన్నాడు క్యూకి ఎక్స్కి ఎక్స్కి లెఫ్ట్లో ఎక్స్ ఇక్కడ అనుకుంటే మనము ఒకవేళ ఎక్స్ అనేది ఇక్కడ అనుకున్నాను అనుకో ఎక్స్కి లెఫ్ట్లో ఓన్లీ 1 పర్సన్ కూర్చోవాలా. ఎక్స్కి లెఫ్ట్లో ఎక్స్కి క్యూకి ఒక లెఫ్ట్లో ఒక పర్సన్ కూర్చున్నాడు. ఓకే సరిపోయింది. లేకపోతే ఇక్కడ పెట్టినామంటే ఇక్కడ పెడితే ఎక్స్ ఇక్కడ పెట్టినామంటే ఇక్కడ క్యూ వస్తుంది కానీ ఇక్కడ ఎస్ అవుతుంది కదా, ఓకి పక్కలో ఎస్ అవుతుంది కాబట్టి ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వచ్చేసి మనకి క్యూ ఎక్స్కి క్యూకి ఓకే ఎక్స్ క్యూ ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ అవుతుంది. ఓకే ఇప్పుడు రాస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7. ఓకే ఇప్పుడు వచ్చేసి టీ ఎస్ పి ఓ ఎక్స్ ఆర్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ యూ ఇవే కదా ఎక్స్కి క్యూకి ఓకే క్యూ ఇలా వస్తుంది మనకి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఏమన్నాడు హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎక్స్కి ఎక్స్ ఇక్కడ ఉన్నాడు ఎక్స్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు. ఎస్ నుంచి రైట్లో అంటే ఈ డైరెక్షన్లో ఎంతమంది 3 మెంబర్స్ కదా, 3 మెంబర్స్ కూర్చున్నారు. ఆన్సర్ వచ్చేసి 3 మెంబర్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 పీపుల్ IJKLOP అండ్ QR సిట్టింగ్ ఇన్ ఏ రో ఒక రోలో కూర్చున్నారు. ఎంతమంది 7 పీపుల్. ఓకే 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. ఓకే ఓన్లీ 3 పీపుల్ ఓన్లీ మాత్రమే అంటే పీకి లెఫ్ట్లో 3 పీపుల్ మాత్రం కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోకూడదు. 1 2 3 పీపుల్ కూర్చున్నారు. ఓకే ఓన్లీ ఐ సిట్స్ క్యూకి రైట్లో ఐ మాత్రమే కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోకూడదు అంటే QI. ఓకే తర్వాత ఏమన్నాడు ఓన్లీ 3 పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ క్యూకి కేకి మధ్యలో 3 పీపుల్ 1 2 3 పీపుల్ అంటే కే ఇక్కడ వస్తుంది. ఓకే తర్వాత ఎల్ సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ జేకి లెఫ్ట్లో ఎల్ ఉండాలా. ఓకే తర్వాత ఏమన్నాడు బట్ అట్ సమ్ ప్లేస్ క్యూకి రైట్లో ఓకి రైట్లో ఎల్ ఉండాలి, అంటే OLJ రావాలా. OLJ ఎక్కడైనా కూర్చోవచ్చు కానీ ఈ సీక్వెన్స్లో ఉండాలి OLJ. ఓకే సరిపోయినారు కదా అందరు మనకి 3 3 6 7 సరిపోయినారు. తర్వాత హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ఓకే జేకి మధ్యలో ఎంతమంది పీపుల్ కూర్చున్నారు 3 మెంబర్స్ కదా JKLP. ఓకే ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ కవర్ 100 కిలోమీటర్స్ని 20 కిలోమీటర్స్ పర్ అవర్లో చేశాడు. ఓకే 408 కిలోమీటర్స్ని ఎక్స్ కిలోమీటర్లో కవర్ చేశాడు. తర్వాత 146 కిలోమీటర్స్ని 20 కిలోమీటర్ పర్ అవర్లో కవర్ చేసినాడు. తర్వాత యావరేజ్ స్పీడ్ ఈ 3 యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ఓకే దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే మనకి అన్ని దాంట్లో 20 ఇలా అన్ని ఈక్వల్ ఉన్నాయంటే ఇది కూడా 20 అవుతుంది. ఓకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి 20 ఇచ్చిన ఆప్షన్లలో 10 20 ఎన్నైనా కానీ ఇక్కడ సేమ్ ఉండి ఇక్కడ ఎక్స్ ఉండి ఇచ్చిన ఆన్సర్లో కూడా మనకి ఎక్స్ అవుతుంది. ఓకే అన్ని దాంట్లో ఎక్స్ ఉందంటే మనకి ఇచ్చిన యావరేజ్ స్పీడ్ కూడా ఎక్స్ అవుతుంది. ఓకే ఏదైనా మిస్ చేసి రిమైనింగ్ 2 కూడా ఈక్వల్ ఉండి యావరేజ్ స్పీడ్ కూడా ఈక్వల్ ఉందంటే మనకి రిమైనింగ్ కనుక్కోమని అడుగునా అది కూడా ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి 20 ఇక్కడ 20 ఉంది కదా, కాబట్టి ఇది కూడా 20 అవుతుంది. నార్మల్ మెథడ్లో చేసినా కానీ మీకు 20 ఆన్సర్ వస్తుంది. ఓకే ఆన్సర్ వచ్చేసి 20 డైరెక్ట్ సాల్వ్ చేయాలనుకుంటే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ కార్స్ ఆర్ ఓల్డ్. తర్వాత సమ్ ఓల్డ్ ఆర్ న్యూ. తర్వాత సమ్ న్యూ ఆర్ రెడ్. ఇప్పుడు ఏమన్నాడు ఆల్ ఓల్డ్ అంటే ఆల్ ఓల్డ్ ఆర్ కార్స్ ఇలా ఉందా. ఓల్డ్కి కార్కి ఓల్డ్ ఇక్కడ ఉంది, కార్ ఇక్కడ ఉంది కానీ రివర్స్లో ఉంది కాబట్టి తప్పు ఫస్ట్ది.
ఫస్ట్ తప్పు, రివర్స్లో ఉంది. సమ్ ఏమన్నాడు, సమ్ న్యూ అనేది ఇక్కడ ఉంది. సమ్ న్యూ ఆర్ ఓల్డ్ ఇలా రావాల రిలేషన్. అంటే ఓ అనే సర్కిల్ న్యూ అనే సర్కిల్ టచ్ కావాలా. ఓ అనే సర్కిల్ ఆడుంది ఇక్కడ ఉంది, న్యూ అనే సర్కిల్ ఆడుంది ఇక్కడ ఉంది. టచ్ అయినా లేవా? టచ్ అయినా, ఇక్కడ టచ్ అయింది కదా. కాబట్టి సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి 2. ఓన్లీ కంక్లూజర్ టు ఫాలోవర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. కాబట్టి ఫస్ట్ సింబల్స్, దాని ముందర ఏముండాలా, నెంబరు. దాని తర్వాత ఏముండాలా, సింబల్. సింబల్. ఓకే, ఫస్ట్ నెంబర్, సింబల్. ఓకే, నెంబర్ సింబల్ సరిపోయింది. నెంబర్ ఉండాలా, నెంబర్ ఉంది, సింబల్ లేదు, తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ అడిగాడు. మీడియన్ అడిగితే మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. రాసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3, 6, 3, 9, 10, 11 కదా. 11లో మిడిల్ నెంబర్ ఏమవుతుంది మనకి, 6th నెంబర్ కదా. ఇక్కడ 5 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. మిడిల్ నెంబర్ 6 నెంబర్. కాబట్టి 6th నెంబర్ ఏదైతే అవుతుందో అదే మీడియన్ అవుతుంది. కాబట్టి 6th నెంబర్ వరకు కనుక్కోండి, అంత చాలు. అసెండింగ్ ఆర్డర్లో 6th నెంబర్ వరకు మాత్రమే రాయండి. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ నెంబర్ ఎంత, 14, తర్వాత 14 తర్వాత 20 తర్వాత 21 తర్వాత 24 తర్వాత 20లో లేదు, మళ్ళీ 30లో 32. ఇప్పుడు 3, 6 నెక్స్ట్ వచ్చేది మనకి 30లో లేదు, మళ్ళీ 46. ఆన్సర్ వచ్చేసి 46. మిడిల్ నెంబర్ 6th నెంబర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 46 మీడియన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత, 57లో 42 పోతే 7లో 2 పోతే 9, 7లో 2 పోతే 9, 7లో 2 పోతే 5, 5లో 1 పోతే 15 డిఫరెన్స్ ఉంది. 57 మళ్ళీ 15 కలపండి, 7, 5, 12, 5, 6, 7, 72, 15 కలిపినాడు మళ్ళీ. ఓకే, 15 డిఫరెన్స్ ఉంది. 15 అంటే 102కి 15 కలపండి. 5, 2, 7, 127. ఆన్సర్ వచ్చేసి 117. 15 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏ టాంజెంట్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. ఓకే, ఒక సర్కిల్ గీసుకొని ఇది సెంటర్ ఓ. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఏ టాంజెంట్ డ్రా చేయమన్నాడు. ఒక టాంజెంట్. ఓకే, ఇది టాంజెంట్ పి. తర్వాత ఏమన్నాడు, దీనికి రిలేషన్ ఇక్కడ రాయండి, ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఇచ్చాడు 7 కిలోమీటర్ 7 సెంటీమీటర్స్. అండ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ పి నుంచి సెంటర్కి ఓకే ఇదంతా 25. ఓకే, పాయింట్ నుంచి 24. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత లెంత్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ది రేడియస్ ఆఫ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ పి టు ది సర్కిల్ సెంటర్ ఓ. ఇక్కడ వచ్చి 24. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇది 90 degrees కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నార్మల్గా డ్రా చేస్తే ఇది ఏమవుతుంది, 7, ఇది ఎక్స్, ఇది 24, ఇది 25 అవుతుంది. ఓకే, మామూలుగా ట్రిప్లెట్స్ ఏవి మనకి 7, 24, 25. ఓకే, పైథాగరస్ ట్రిప్లెట్స్ 3, 4, 5, అలాగే 7, 24, 25 కదా. కాబట్టి ఈ అడ్జసెంట్ సైడ్ కనుక్కోమన్నాడు. అడ్జసెంట్ సైడ్ అంటే 25 కనుక్కోమన్నాడు. ఆన్సర్ వచ్చేసి 24. ఈ అడ్జసెంట్ సైడ్ 24 అవుతుంది ట్రిప్లెట్స్ ప్రకారం. 7 ఉంది, 25 ఉంది, రిమైనింగ్ ఏది ఉంది 24. ఆన్సర్ వచ్చేసి 24. ఓకే, ట్రిప్లెట్స్ మనకు వచ్చి సర్కిల్ వచ్చేసి ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఎఫ్. ఇది నెంబర్ సిరీస్ అంట. ఆల్ఫాబెట్ సిరీస్ FGH ఒక లెటర్, HIJ ఒక లెటర్, JKL ఒక లెటర్, LKM M ఒక లెటర్, MN కదా, CDE ఒక లెటర్, EFG ఒక లెటర్, GHI ఒక లెటర్, IJK NK రావాలా, NK రెండు ఉన్నాయి. మళ్ళీ ABC, తర్వాత DE FG HI రావాలా, NKI. ఆన్సర్ వచ్చేసి NKA. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా అంతే, FBI కదా, FGH ABCD FGHI రెండు లెటర్లు, IJK ఒక లెటర్, 2 letters 1 letter, తర్వాత JKLM 2 letters, MNO 2 letters. ఓకే, NOP ఒక లెటర్, NOP కదా, 1 letter మాత్రం డిఫరెన్స్ ఉంది కాబట్టి తప్పు. MNO ఇది కూడా తప్పు.
ఇక్కడ ఎంఎన్ఓపి ఇది కూడా తప్పు, ఒక లెటర్ మాత్రం డిఫరెన్స్ ఉంది. ఎంఎన్ఓపి. ఓకే, ఇక్కడ 2 లెటర్స్ డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్లో 2 లెటర్స్, తర్వాత 1 లెటర్ కదా డిఫరెన్స్, కాబట్టి ఇది రైట్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆన్సర్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఎం అండ్ డ్రైవ్స్ 5 కిలోమీటర్స్ టు సౌత్. ఓకే, ఇది వచ్చేసి మనకి డైరెక్షన్ సంబంధించినది. సౌత్కి 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 8 కిలోమీటర్స్. తర్వాత ఏమి లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ 7 కిలోమీటర్స్. ఓకే, తర్వాత 7 కిలోమీటర్స్, లెఫ్ట్కి 7 కిలోమీటర్స్. ఓకే, రైట్కి మళ్ళీ లెఫ్ట్ 7 కిలోమీటర్స్, ఇది సరిపోయింది. మళ్ళీ లెఫ్ట్ కంటే యాంటీ క్లాక్ వై డైరెక్షన్ ఇక్కడ ఎంత 12 కిలోమీటర్స్. 12, ఇది 8 అయిపోయింది, ఇక్కడ 4 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్కి 12 కిలోమీటర్స్, ఓకే, 7, 5, 12 కదా. ఇక్కడ వచ్చేసాడు స్టార్టింగ్ పాయింట్కి. ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు? ఈ డైరెక్షన్ అంటే ఏది? వెస్ట్కి చూస్తున్నాడు. డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ వచ్చేసి ఈడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంది. 12 మైనస్ 8 4 కిలోమీటర్స్ వెస్ట్కి చూస్తున్నాడు. ఓకే, 4 కిలోమీటర్స్ వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్పెండ్స్ 33% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్. ఓకే, 100% అనుకుంటే 33% స్పెండ్ చేస్తున్నాడు. ఎంత సేవ్ చేస్తున్నాడు? 10 3 అయితే 7, 67 67% సేవ్ చేస్తున్నాడు. అది వచ్చేసి 6298. ఓకే, ఇప్పుడు ఎంత? మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఎంత? 33% కనుక్కోండి అంటున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6298 ఇంటూ 33/67, ఇది ఈజ్వల్ టు ఎక్స్ కదా. ఎక్స్ ఇంటూ 67 చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 3 ఎమ్మెల్ 24, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ కూడా 4 రావాలి కదా. అంటే 7ని దేంతో చేస్తే 4 వస్తుంది? 7 × 4, 4 ఏళ్ళు 28, ఇది 8 వస్తుంది, తప్పు. 3 ఏళ్ళు 21, 5 ఏళ్ళు 35, 5 7 ఏళ్ళు 7 నెలల 14, 4 వస్తుంది కదా. కాబట్టి లాస్ట్ ఇది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇలా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ది డౌన్వర్డ్ స్పీడ్ ఇచ్చాడు అంటే ఏ అనుకుంటాను నేను. డౌన్వర్డ్ స్పీడ్ 22 కిలోమీటర్స్. ఓకే, తర్వాత అప్వర్డ్ స్పీడ్ అంటే బి అనుకుంటాను 5.5. తర్వాత ఏమన్నాడు? టోటల్ టైం ఇచ్చాడు. ఓకే, టోటల్ టైం 8 అవర్స్. టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. టోటల్ డిస్టెన్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్ ఫార్ములాతో చేయండి. డైరెక్ట్ ఫార్ములా ఏదంటే టోటల్ డిస్టెన్స్ ఇలా ఇచ్చినప్పుడు టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ అంటే 2 ఇంటూ అప్వర్డ్ స్పీడ్ అంటే ఏ అనుకున్నా కదా. అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. ఈ ఫార్ములా ముఖ్యం పెట్టుకోండి. ఇది అప్వర్డ్ స్పీడ్, డౌన్వర్డ్ స్పీడ్. ఓకే, 2 ఇంటూ అప్వర్డ్ స్పీడ్ ఎంత? 22 ఇంటూ 5.5 ఇక్కడ ప్లస్ 5.5 అంటే 27.5 ఇంటూ టోటల్ టైం ఎంత మనకి? 8 అవర్స్. ఓకే, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. పాయింట్ తీసేస్తాను నేను. అంటే 2 ఇంటూ 22 ఇంటూ 55/275 ఇంటూ 8. ఓకే, మనకి 11th ఏమవుతుంది? 11 2 22, 11 5 55 అంటే 11 2 ఓకే, 5తో మళ్ళీ 5 5 5 11 ఓకే, 11 2 22, 44 44 ఇంటూ 8, 44 ఇంటూ 8, 8 4 32, 8 4 32, 33, 34, 35 352/5. ఓకే, టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 352/5. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2ab/a+b ఇంటూ టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ అడిగినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి సింబల్స్ చేంజ్ చేశాడు. 87 ఇంటూ అంటే ఎంత? ఇంటూ అంటే డివైడెడ్ బై అంటే ఇంటూ 4. తర్వాత ప్లస్ అంటే మైనస్ 12 ప్లస్ 30 ఇక్కడ ఎంత? 3తో 3 2 6, 3 9 27, 29 ఇంటూ 4 9 4 36, 4 8 8 9 10 11 116లో 30 ఎంత? 146. 146లో 12 తీసేయండి. అలా 2 పోతే 4, లాస్ట్లో 4 ఉండాలి, లాస్ట్లో 2 ఉన్నాయి. ఓకే, 3లో 1 పోతే 2 124, 4లో 1 పోతే 3 4లో 1 3 134. ఆన్సర్ వచ్చేసి 134. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అన్నాడు ఈజ్ ఫిట్టెడ్ ఇన్ ఏ క్యూబాయిడ్. ఓకే, ఫస్ట్ ఒక క్యూబాయిడ్ తీసుకోండి. క్యూబాయిడ్ డ్రా చేసుకోండి. ఇట్లా వస్తుంది. డ్రా చేసుకుంటే ఓకే ఇలా వస్తుంది. మనం దీని మధ్యలో హెమిస్పియర్ ప్లేస్ చేశాను అన్నాడు.
హెమిస్పియర్ ప్లే చేస్తే మనకి ఇలా వస్తుంది కదా, హెమిస్పియర్ ప్లే చేస్తే. ఇప్పుడు ఏమన్నాడు, దీని రేడియస్ అన్నాడు. రేడియస్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇది క్యూబాయిడ్ లెంత్, ఇది బెడ్త్ హైట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క లెంత్ ఎంత అంటే ఇది రేడియస్ 6, ఇప్పుడు టోటల్ డయామీటర్ దీని లెంత్ అవుతుంది కదా, కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 3 × 3 6. ఓకే, బ్రెడ్త్ కూడా 6 అవుతుంది. హైట్ వచ్చేసి మనకి 3 అవుతుంది. ఓకే, దీని యొక్క హైట్, దీని యొక్క ఈ నుంచి ఇటు వరకు కదా, కింది వరకు, అంటే ఇది హైట్ అవుతుంది. హైట్ ఎంత మనకి, హెమిస్పియర్ హైట్ ఎంత అంటే రేడియస్ ఇది కూడా, కాబట్టి హైట్ మాత్రం 3 అవుతుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి, ఈజ్ ఫిల్డ్, దీంట్లో వాటర్ అంతా పోసేసినాడు. దీంట్లో క్యూబాయిడ్ ఉంది, ఇది హెమిస్పియర్ ఉంది, దీంట్లో అంతా వాటర్ వేసేసినాడు. తర్వాత ఇది ఖాళీ స్పేస్ ఉంటుంది కదా మనకి. ఓకే, ఈ ఖాళీ స్పేస్ కాకుండా రిమైనింగ్ స్పేసెస్లో వాటర్ పోసినాడు కాబట్టి ఈ ఖాళీ స్పేస్లో ఎంత ఉంది వాటర్ అని అడుగుతున్నాడు. ఓకే, అంటే మన క్యూబాయిడ్లో నుంచి ఇది ఉంది కదా హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ తీసేస్తే మనకి రిమైనింగ్ ఎంత వాటర్ ఉందో తెలుస్తుంది. కాబట్టి రిమైనింగ్ వాటర్ కనుక్కోవాలనుకుంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ మైనస్ హెమిస్పియర్ వాల్యూమ్, ఓకే, తీసేస్తే మనకు వస్తుంది. క్యూబాయిడ్ వాల్యూమ్ ఎంత, L × B × H అంటే 6 × 6 × 3 అంతే కదా. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ 6 × 6 × 6 LBH. ఓకే, తర్వాత ఎంత మనకి 6 36 ముళ్ళ 3 18 3 9 108. ఓకే, 108లో నుంచి తర్వాత ఏమన్నాడు, హెమిస్పియర్ 2/3 π క్యూబ్డ్. π అంటే 22 కాకుండా 3.14 వేసుకోండి. 3.14 ఇంటూ క్యూబ్డ్ అంటే 6 క్యూబ్డ్, 3 × 3 × 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3.14 ఇంటూ 3.14 ఇంటూ 2 చేయండి. ఫస్ట్ 2 4 8 2 గంటల 2 2 2 6 6.28 9 3 9 9 72 9 18 19 20 21 22 23 24 25 9 6 54 55 56. 56.52ని రిమూవ్ చేయండి అంటే 52. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి, 10లో 2 పోతే 8, లాస్ట్లో 8 ఉన్నాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ 9 5 పోతే 4 48 రావాలి. 48 లాస్ట్లో 48 ఉండేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. క్యూబాయిడ్లో నుంచి హెమిస్పియర్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 persons. ఓకే, 3 persons ఉన్నారు. XYZ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, వాటి యొక్క రేషియోస్ ఎంత, 13:20:15 అంటే ఒకడు 13 రూపాయలతో వచ్చాడు, ఒకడు 20 రూపాయలతో వచ్చాడు, ఒకడు 15 రూపాయలతో వచ్చాడు. తర్వాత ఏమన్నాడు, ఆఫ్టర్ 7 అంటే ఎప్పుడైనా మనము స్టార్ట్ చేసేటప్పుడు వారు ఓవరాల్గా 12 months అంటే 1 yearకి ఇన్వెస్ట్ చేసినారు అనుకుంటాం. ఓకే, జనరల్గా 1 yearకి ఇన్వెస్ట్ చేసినారు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు 13 X గురించి ఏమీ లేదు, అంటే 13 ఇంటూ ఇతను 1 yearకి ఇన్వెస్ట్ చేసేసాడు, అంటే 12 monthsకి ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు B అనేవాడు Y అనేవాడు ఏం చేసినాడు, ఆఫ్టర్ 7 months అంటే 20 రూపాయలు వాడు 7 months వరకు ఇన్వెస్ట్ చేసినాడు. తర్వాత 7 months తర్వాత ఏం చేసినాడు అంటే ఆఫ్టర్ 7 months Y విత్డ్రా 33 అంటే 20 రూపాయల్లో 33% రిమూవ్ చేసినాడు, అంటే రిమైనింగ్ ఎంత పెట్టినాడు 20 ఇంటూ 0.67 కదా, 0.67% ఇన్వెస్ట్ చేసినాడు, అంటే 20 ఇంటూ 0.67 ఇన్వెస్ట్ చేసినాడు. ఎన్ని నెలలకి, రిమైనింగ్ 5 monthsకి. సేమ్ అలాగే B అనేవాడు 15 రూపాయలని ఫస్ట్ ఆఫ్టర్ 5 months కంప్లీషన్ పీరియడ్ టు ది కంప్లీషన్ ఆఫ్ ది, ఓకే, ఇంకా ఇయర్ కంప్లీట్ అయ్యే ముందర 5 నెలల ముందర అంటే 7 months వరకు అతను 15 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు. కాబట్టి 15 ఇంటూ 7 మళ్ళీ ప్లస్ 15 రూపాయలని ఇప్పుడు ఏం చేసినాడు, విత్డ్రా చేసినాడు. ఎంత విత్డ్రా చేసినాడు 15 రూపాయల్లో 24%, అంటే రిమైనింగ్ 76% అట్లానే పెట్టినాడు, అంటే 0.76 అట్లనే పెట్టినాడు ఇంటూ ఎంతవరకు 5 months వరకు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది 12 36 12 గంటల 12 12 3 15 12 36 12 గంటల 12 12 3 156, ఇక్కడ వచ్చేసి 156. ఓకే, 13 ఇంటూ 12 12 36 12 గంటల 12 12 3 15 150. ఓకే, ఇప్పుడు వచ్చేసి 140 27 140. ఇప్పుడు 25 100 ఇంటూ 67 ఎంత 7 10 207. ఇది వచ్చేసి 207 parts. రిమైనింగ్ ఎంత 15 105. ఇప్పుడు వచ్చేసి 15 75 ఇంటూ 0.76 అంటే 76/100 వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు 76 ఇంటూ 75 5 6 30 5 7 35 36 37 38 380. తర్వాత 7 42 42 7 49 50 51 52 53 53. ఇప్పుడు ఎంత 0 8 2 10 5 3 3 6 7 57 5700/100 అంటే 2 zeros క్యాన్సిల్ అంటే 57 వస్తుంది. 57 కలపండి. 7 5 12 6 162. ఓకే, ఇది X, ఇది Y, ఇది Z. ఒక టోటల్ పార్ట్స్ ఎంత
156, 207, 162. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 6 9 9 6 15. ఓకే, 6 6 12. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 3 4 5 525. 525 పార్ట్స్ వాల్యూ ఎంత? 16,100. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు? వైఏ జెడ్ కనుక్కోమన్నాడు అంటే 162. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 16,100 ఇంటూ 162/525. ఓకే, 5తో చేయండి. 5 కట్ల 5, 5 5 25. ఇక్కడ ఎంత? 5తో 5 2 5 ముళ్ళ 15, 15 5 2 10, 5 2 10 0. మళ్ళీ 5తో పోతుంది. 5 2 10, 5 కట్ల 5, మళ్ళీ 5 6 30, 30 30 అయితే 2, 5 4 20, 20 5 4 20. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ 2ని లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 4 2 8 అంటే 21ని దీంతో ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ని 21తో, 21ని లాస్ట్లో 1 ఉంది కదా, 1ని దేంతో చేస్తే 8 వస్తుంది అంటే లాస్ట్లో 8 ఉండాలి. లాస్ట్లో 8 ఉండాలి. 2 ఉన్నాయి కాబట్టి టోటల్గా చేయండి. నార్మల్ మెథడ్లో చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 3తో పోతుంది. 3తో 4 4 8 పోదు. ఇక్కడ 3 6 3 9, 3తో 3 7 21, 3 5 15, 3 5 15, 3 4 12. ఓకే, 7తో 7 42, 7 49, 8 56, 7తో 7 కట్ల 7, 7 40, 7 48, 8 56, 9 23, 9 23, 7 14, 92 ఇంటూ 54, 54 ఇంటూ 92, 2 4 8, 2 10, 5 9 45, 45, 5 9 45, 9 4 36, 9 4 36, 5 9 45, 46, 47, 48, 48 కదా, 68, 90, 49, 68. ఆన్సర్ వచ్చేసి 49, 68. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్. ఇక్కడ చూడండి, ఎమ్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. క్యూ అనేవాడు ఇక్కడ ఉన్నాడు నా రైట్లో. కాబట్టి క్యూ అనేది నేను అనుకుంటాను. నేను తర్వాత నాకు పి ఏమవుతాడు? ప్లస్ కదా, ప్లస్ ఉంటే ప్లస్ నా మదరు అంటే పి అనే ఆమె మా అమ్మ తర్వాత డివైడెడ్ బై అంటే ఎవరు? మా అమ్మ నాన్న. ఓకే, మదర్. ఇక్కడ చూడండి రిలేషను మా మదర్ యొక్క ఫాదరు. ఓకే, ఇక్కడ ఫాదరు. తర్వాత మా ఫాదర్ యొక్క ఇంటూ అంటే ఎవరు? ఇంటూ అంటే వైఫ్, మా ఫాదర్ యొక్క వైఫ్. ఓకే, మా ఫాదర్ యొక్క అదే మా మదర్ యొక్క వాళ్ళ మదరు, అంతే కదా. మా మదర్ యొక్క ఫాదర్ యొక్క వైఫ్ అంటే మా మదర్స్ మదర్ అవుతుంది. ఇక్కడ వరకు మదర్స్ మదర్. ఎక్కడి వరకు? ఎన్ వరకు మైనస్ అంటే మై మదర్స్, మా అమ్మ యొక్క వాళ్ళ అమ్మ యొక్క బ్రదర్. ఇలా రావాలి రిలేషన్ ఏదైనా మా అమ్మ యొక్క మదర్ యొక్క బ్రదర్, అంతే కదా. ఆన్సర్ వచ్చేసి థర్డ్. ఇలా చేయండి, తొందరగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రిటైలర్ ఆఫర్స్ ది ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్ ఫర్ బయర్స్ అనే ఆర్టికల్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దీనిలో మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ దేనికి ఎక్కువ ఉంటుంది? మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే మనకి 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ మైనస్ వై ప్లస్ XY/100. ఓకే, ఇప్పుడు వచ్చేసి మైనస్ ఎక్స్ అంటే -27 ప్లస్ 27 ఇంటూ 27/100. ఇక్కడ ఎంత? -27 ఇంటూ 2, 2014, 2 గంటల 2, 54, 54లో నుంచి 27 ఇంటూ 27 ఇంటూ 27, 7 49, 2 14, 15, 16, 17, 18, 2014, 2 గంటల 2, 5, 9, 8 4 12, 5 6 7, 729 అంటే 7.29ని తీసేయండి. ఇక్కడ మైనస్ కదా ఉండేది అంటే 54లో నుంచి 7.29 ఇక్కడ ఎంత? 1, ఇక్కడ ఎంత? 9లో నడిపోతే 7, ఇక్కడ వచ్చేసి మనకి 7 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది. 13లో 3 పోతే 7 6 12, 7 5 12, 7 6 13. ఓకే, ఇక్కడ వచ్చేసి 46, 46.71 డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది సేమ్ అలాగే 36, 45ని కలపండి. ఎంత? 6 5 11, 4 3 7 81. మళ్ళీ 36 ఇంటూ 45/100 చేయండి. అంటే ఎంత? 45 ఇంటూ 36, 5 6 30, 4 6 24, 27. తర్వాత 3 5 15, 3 4 12, 13, 0, 7 5 12, 3 3 6, 1620. 1620/100 అంటే 16.20ని తీసేయండి 81లో నుంచి. 81లో నుంచి
16, 20ని తీసేయండి. అంటే 0, 10లో 2 పోతే 8, ఇక్కడ 10, 10లో 6 పోతే 4, ఇక్కడ 8లో 1 పోతే 7, 74.80 డిస్కౌంట్. ఇక్కడ 74 సంథింగ్, ఇక్కడ వచ్చేసి 46. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ సేమ్ అంతే 19, 19కి 32కి కలపండి. 32, 19, ఇక్కడ ఎంత 9, 10, 11, 11, 3, 4, 5, 51 ఉంది. తర్వాత 32 × 19 చేయండి. 32 × 19. ఓకే, 9 2 18, 9 3 27, 28, ఇక్కడ వచ్చేసి 32, ఇక్కడ వచ్చేసి 8, 8 2 10, 3 3 6, 608 అంటే 6.08ని తీసేయండి 51లో నుంచి. 51లో నుంచి 6.08ని 10లో 8 వస్తే 2, ఇక్కడ వచ్చేసి 9, ఇక్కడ వచ్చేసి 10లో 6 వస్తే 4, 44, 44, ఇక్కడ వచ్చేసి 44 సంథింగ్, 44, 44% డిస్కౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి 34కి, ఓకే 34కి 7కి, 34కి 7 కలపండి. 7, 7, 8, 7, 4, 11, 41, 41లో నుంచి 34 × 7, 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళు 21, 22, 23, 23, 238 అంటే 2.38ని 41లో నుంచి 2.38ని మైనస్ చేయండి. అంటే ఇక్కడ 10లో 8 పోతే 2, 9లో 3 పోతే 6, 10లో 2 పోతే 8 అంటే 38 సంథింగ్ ఇక్కడ వచ్చేసి. ఓకే, 38%. ఓకే, ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అంటే 100లో నుంచి తీసేయాలి కదా. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అన్నాడంటే తక్కువ డిస్కౌంట్ ప్రైస్ దేనికి ఉంది. ఓకే, మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అన్నాడంటే తక్కువ డిస్కౌంట్ ప్రైస్ ఉండాలి. డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఇది మ్యాక్సిమం అయితే ఇది మినిమం అవ్వాలి. అంటే డిస్కౌంట్ ప్రైస్ మినిమం అయితే మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. కాబట్టి డిస్కౌంట్ దేనికి తక్కువ ఉంది, 4th దానికి కదా, 38 ఉంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్. ఓకే, బాక్సెస్ ఇచ్చాడు. 7 బాక్సెస్ అంటే మనం కింద నుంచి రాసుకుందాం. బాక్సెస్ 7 ఇచ్చాడు. 1 2 3 4 5 6 బాక్సెస్. కట్ చేసుకుంటా వరుసగా 20-30 ఏది కొంచెం ఆపుకుంటా, ఇంకేం చేస్తాం ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్ ABCDEFG. ఓకే, ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అన్నాడు. మనకి బాక్సెస్ అన్న ఫ్లోర్స్ అన్న ఇలానే రాసుకోండి. 1 2 3 4 5 6 కదా బాక్సెస్. 7 బాక్సెస్. ఓకే, 7 బాక్సెస్ అన్నాడు. 1 ఇక్కడ వచ్చేసి 7 బాక్సెస్ అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ అబౌవ్ జీ పైన 3 బాక్సెస్ మాత్రం ఉండాలి. అంటే జీ ఇక్కడ వస్తే పైన 3 బాక్సెస్ ఉంటాయి. ఓన్లీ 1 బాక్స్ ఈస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్కి జీకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ మాత్రం ఉండాలి. ఎఫ్కి జీకి మధ్యలో. ఓకే, జిఎఫ్ అన్న కావచ్చు, ఎఫ్జీ అన్న కావచ్చు, అంటే జిఎఫ్ ఇలా అన్న కావచ్చు మనకి. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్కి బీకి మధ్యలో 3 బాక్సెస్. ఎఫ్కి బీకి, ఎఫ్ ఇక్కడ ఉంటే 1 2 3 ఇక్కడ బి అవుతాడు, లేకపోతే పైన అవుతాడు. 1 2 3 ఇక్కడన్నా 3 బాక్సెస్ ఉండాలి, ఎక్కడన్నా అవుతాడు. తర్వాత ఏమి ఇక్కడ ఎఫ్ ఉంది కదా, 1 2 3 బాక్సెస్ ఉంటాయి, లేకపోతే పైన అన్న కావచ్చు. 1 2 3 బాక్సెస్ బి ఇలా అన్న కావచ్చు. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 3 బాక్సెస్. ఓకే, బి ఈజ్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ జీ పైన బి ఉండాలా, జీ పైనే బి ఉండాలా. కాబట్టి జీ పైన బి ఉంది ఈ రిలేషన్, అంటే బి కింద రాకూడదు. ఓకే, జీ పైన బి ఉండాలా, అదే ఇది కూడా జీ పైన బి ఉండాలి. కాబట్టి ఈ రిలేషన్ కాదు, అంటే ఈ రిలేషన్ అవుతుంది మనకి. ఓకే, తర్వాత ఏ ఈజ్ కెప్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ డి పైన ఏ ఉండాలా, ఎప్పటికైనా. తర్వాత సి ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ ఎఫ్ కింద సి ఉండకూడదు, అంటే ఎఫ్ పైన ఉండొచ్చు, ఎఫ్ పైన సి ఉండాలా. ఓకే, ఎఫ్ పైన సి ఉండాలా. ఓకే, ఫస్ట్ ఈ రిలేషన్ అందుకుందాం. ఈ రిలేషన్ తీసుకోండి ఫస్ట్, తర్వాత అది కుదరకుంటే ఈ రిలేషన్ తీసుకుందాం. జీ ఇచ్చాడు, జీ పైన ఒక రిలేషన్లో, ఓకే జీ పైన ఎఫ్ ఉంటాడు, ఎఫ్ పైన ఇంకా రిలేషన్ అంటే ఎఫ్ పైన ఇంకా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఎఫ్ పైన లాస్ట్లో ఇంకా 1 ఫ్లోర్ మాత్రమే, అంటే 1 బాక్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ రిలేషన్ తప్పు, ఈ రిలేషన్ తీసుకోండి. రిమైనింగ్ ఇదే కాబట్టి ఇదే రిలేషన్ మాత్రమే తీసుకోవాలి. జీ కింద ఇక్కడ ఎఫ్ ఉంటాడు, తర్వాత జీ పైన ఇక్కడ బి ఉంటాడు. తర్వాత ఏమన్నాడు, ఇటువరకు అయిపోయింది. బి ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్, జీ పైన బి ఉన్నాడు అన్నాడు. ఓకే, ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో, బి కింద ఈ ఉండాలా. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఏ ఈజ్ కెప్ట్ ఇన్ 1 ప్లేసెస్ ఆఫ్ డి పైనే ఏ ఉండాలా,
డి పైన ఏ ఉండాలి, ఇక్కడ డి రావాలా, ఇక్కడన్నా డి రావాలా, లేకపోతే ఇక్కడన్నా డి రావాలా, ఏ వస్తుంది. తర్వాత ఏమన్నాడు, సి ఈజ్ నాట్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో, ఎఫ్ కింద పైన సి రాకూడదు, అంటే ఇక్కడ మాత్రమే ఉంది కదా సి, ఇక్కడ మాత్రం రావాలా. తర్వాత ఏమన్నాడు, ఇక్కడ చూడండి, ఏ ఈజ్ కెప్ట్ 1 ప్లేసెస్, డి పైన ఏ రావాలా, అంటే డి పైన ఏ రావాలా. ఓకే, ఇది సరిపోతుంది మనకి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ విత్ ఏ పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, 1 2 3 4 బాక్సెస్. ఏ పైన బిలోనా, ఏ బిలో అడిగారు కాబట్టి 1 2 3 1 2 అంటే బిలో 2 మాత్రం ఉన్నాయి కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 15 బాయ్స్, టోటల్గా 50 ఉన్నారు బాయ్స్. ఆ 50 బాయ్స్లో 15 బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ 163 అని ఇచ్చాడు. నెక్స్ట్ రిమైనింగ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 35 యొక్క బాయ్స్ ఎన్ని అన్నాడు, 165 హైట్. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ హైట్ ఆఫ్ ది ఆల్ ది బాయ్స్, ఓవరాల్ యావరేజ్ వెయిట్ కనుక్కోండి అంటున్నాడు. యావరేజ్ వెయిట్ అన్నప్పుడు మనకి ఇప్పుడు దీని రేషియో తీసుకోండి, 5 15 5 35. ఓకే, ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 7 పార్ట్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను 163 అనుకుంటా యావరేజ్ వెయిట్ 163 అనుకుంటా. ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనకి యావరేజ్ వెయిట్ 163, ఇది 163 సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. 0 అంటే 3 × 0 ఏమవుతుంది, 0, ఇది 0. ఓకే, ఇప్పుడు 163కి 165కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2నే కదా, 2 × ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 7, 2 × 7 ఎంత 14 ప్లస్ 14 బై, ఇప్పుడు ఎంత మనకి ప్లస్ కదా, 14 ప్లస్ 0 అంటే 14 అవుతుంది. 14 బై ఇప్పుడు ఎంత మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు, టోటల్గా 7 + 3 అంటే 10, 7 + 3 టోటల్గా ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ కదా ఇక్కడ. ఓకే, ఇది వేసుకోద్దండి, ఇక్కడ నేను చేసినది 7 + 3 అంటే 10 అంటే 1.4, 163 + 1.4 అంటే 0.4 4 164. ఓకే, 164.4. ఇది మాత్రం బాగా చేసుకోండి. ఓకే, నార్మల్ మెథడ్లో చేస్తే టైం టేకెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వాల్యూస్ తీసుకోండి. స్టార్టింగ్ వాల్యూ ఎంత, I = V, తర్వాత O = V, తర్వాత మనకి ఏమన్నాడు U = V, తర్వాత O = Q, నెక్స్ట్ Y = V, ఇక్కడ వచ్చేసి O = L, తర్వాత Y = V, ఇక్కడ వచ్చేసి మనకి O = L. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఐకి వీకి రిలేషన్, తర్వాత ఓకి వీకి కదా, ఐకి వీకి రిలేషన్ ఉన్నప్పుడు ఓకి వీకి ఎలా రిలేషన్ అవుతుంది, ఇక్కడ ఎన్ని అంటే ఇక్కడ ఒక 3 లెటర్స్ ఉన్నాయంటే ఇక్కడ 3 లెటర్స్ ఉండవు కదా, కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఒకవేళ చెక్ చేయండి మీరు, ఈ లెటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూ తర్వాత బి వస్తుంది ఇమీడియట్గా, ఓ తర్వాత పి రావాలా, కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇక్కడ వైబి ఓఎల్. ఓకే, ఈ రిలేషన్ సేమ్ ఉంటాయి. నెక్స్ట్ లెటర్ తీసుకోండి, ఈ లాస్ట్ 2 ఆప్షన్స్కి మాత్రం. ఇక్కడ వచ్చేసి V = S, తర్వాత L = I. ఓకే, తర్వాత ఏమన్నాడు, O = S, తర్వాత O = O. ఇక్కడ చూడండి, O తర్వాత O వస్తుంది, అంటే ఇక్కడ కూడా O తర్వాత ఓనే కదా రాల్సినది, కానీ S వచ్చింది కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ ఏది ఉంది, థర్డ్ది కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్, 3 years ago 3 ఏళ్ళ కిందట ఫాదర్ ఏజ్ ఎట్లుంది, ఫాదర్ ఏజ్ వచ్చేసి ట్వైస్, సన్నీకి ట్వైస్ ఏజ్ ఉంది, ప్లస్ 14 years మోర్ ఉంది. ఓకే, తర్వాత ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది, F + 3 = 2 times of S + 3 + 14 అవుతుంది. ఈ రిలేషన్ వస్తుంది. తర్వాత ఏమన్నాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ అనేది 2 times అవుతుంది సన్నికి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ప్రజెంట్ ఏజ్, ఇది అతను అంటే 3 years ago 3 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఏం చేస్తానంటే 3 ఏళ్ళ కిందట నేను సన్ ఏజ్ వచ్చేసి 0 అనుకుంటాను. ఓకే, అతని కొడుకు యొక్క ఏజ్ వచ్చేసి 0 years అనుకుంటాను. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమవుతుంది 0, ఇక్కడ ఏమవుతుంది ఫాదర్ ఏజ్ 14 years అవుతుంది. అతని ఫాదర్కి 14 ఏళ్ళు. ఇప్పుడు 3 ఏళ్ళ కిందట, ఇది 3 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 14కి 3 కలిపితే 17 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 0, ఇప్పుడు 3 ఏళ్ళు కలపండి, సన్నికి ఏమవుతుంది 3 years వస్తుంది సన్నికి. ఓకే, ఇప్పుడు సన్నికి ఎంత 10, ఇప్పుడు ఫాదర్కి ఎంత 17 ఏళ్ళు, 17. ఇప్పుడు ఫాదర్కి 17 ఏళ్ళు, ఇప్పుడు సన్నికి 3 years. ఎన్ని సంవత్సరాలు కలిపితే ఈ రిలేషన్ రావాలా, అంటే ఫాదర్ ఏజ్ వచ్చేసి 2 times of సన్ ఏజ్. ఇప్పుడు మనకు ఆప్షన్లు ఇచ్చాడు కదా, ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత ఇద్దరికి 12 ఏళ్ళు పెరుగుతాయి. 12 ఏళ్ళు పెరిగితే ఇక్కడ 15, ఇక్కడ ఎంత 29. డబల్ అయిందా, డబల్ కాలేదు. మళ్ళీ 14 కలపండి, 14 కలిపితే 7 4 11 31. ఇక్కడ 14 కలిపితే 17.
డబుల్ అయిందా? డబుల్ కాలేదు. మళ్ళీ 8 కలపండి. 17 8 17 8 25 ఇక్కడ 8 3 11 11 డబుల్ అయిందా? కాలేదు. మళ్ళీ 17కి 11 కలపండి. 28 ఇప్పుడు 11కి 3 కలపండి. 14 డబుల్ అయింది కదా. 14 2 28 అంటే ఆన్సర్ వచ్చేసి 14. ఆన్సర్ వచ్చేసి 11. ఓకే, ఇలా అజ్యూమ్ చేసుకొని కలెక్ట్ చేస్తే మీకు తొందరగా వస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది ఇది. ఓకే, ఇప్పుడు చూడండి టీకి వైకి రిలేషన్ ఏముంది? టీ PQRST UVWXY అంటే 4 లెటర్స్. తర్వాత ఆర్కి డబ్ల్యూకి PQRSTUVW ఇక్కడ కూడా 4 లెటర్స్. ఓకే, 4 లెటర్స్ డిఫరెంట్ ఉంది. డబ్ల్యూ తర్వాత XYZAB ఓకే 4 లెటర్స్ ఉన్నాయి. ఓకే, FGHIJK 4 లెటర్స్. ఓకే, GHIJKLM ఇక్కడ వచ్చేసి 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని 4 లెటర్స్ ఉంటాయి గ్యాపు, ఇక్కడ మాత్రం 5 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు, అంటే మనకి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇక్కడ కూడా సి తర్వాత ఏది వస్తుంది? డి. వెంటనే డి తర్వాత ఈ తర్వాత ఎఫ్ తర్వాత జీ అంటే స్టార్టింగ్ లెటర్ జీ రావాలా. స్టార్టింగ్ లెటర్ జీ వచ్చే ఆప్షన్ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ 2 నెంబర్స్ ఇచ్చాను అన్నాడు. ఆర్ రెస్పెక్టివ్లీ 30%, 18% మోర్ దాన్ ది థర్డ్ నెంబర్ 100 అనుకుంటాను. 100 అనుకుంటే ఇప్పుడు ఎంత? మోర్ దాన్ అన్నాడు. ఒకటేమో 130%, 130 అవుతుంది. ఇక్కడేమో 118 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? వీటి రెండు యొక్క రేషియో అంటే ఇక్కడ ఎంత? 2 6 12, 2 5 10. ఇక్కడ వచ్చేసి 2 5 10, 2 9 18 ఏమైనా అవుతుందా? పోదు. అంటే 65:59. ఆన్సర్ వచ్చేసి 65:59. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ కండిషన్ బేస్డ్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇది ఇచ్చాడు వాడు కోడ్. ఇప్పుడు వచ్చేసి మనకి APUXR ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్. ఓకే, సో లాస్ట్ ఈజ్ ఏ కాన్సనెంట్. ఓకే, కాన్సనెంట్ సరిపోయింది కాబట్టి ఫస్ట్ కండిషనే కరెక్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏమన్నాడు? దేర్ కోడ్స్ వాటి యొక్క కోడ్స్ ఆర్ టు రిమైనింగ్ కండిషన్స్ అవసరం లేదు. ఏదో ఒక కండిషన్ మాత్రమే తీసుకోవాలి మనం, ఏది కరెక్ట్ అవుతుందో అది. ఇఫ్ ది ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెల్ అన్నాడు, లాస్ట్ ఈజ్ ఏ కాన్సనెంట్ సరిపోతుంది. దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్ అంటే ఏ అనే లెటర్ ఏ కోడ్ ఉంది కదా, ఏకి వచ్చిన కోడ్ 2 అంటే ఇది స్టార్టింగ్లో రాయకూడదు, లాస్ట్లో రాయాలి. అంటే 2 లాస్ట్లో 2 ఉండాలా. లాస్ట్లో 2 ఉండేది 2 ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్లో ఆర్ అనేది లెటర్ ఎంత? ఓకే, ఇక్కడ వచ్చేసి లేదు మనకి ఆర్ అనేది. ఓకే, ఇక్కడ మిస్ అయినట్టుంది. ఆర్ వాల్యూ వచ్చేసి 4. ఓకే, ఆర్ వాల్యూ వచ్చేసి 4. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి 4 ఉంటుంది మనకి. స్టార్టింగ్ లెటర్ 4 ఉండాలి. 4 ఉండేది ఏది ఉంది? 1. ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మిస్ అయింది. నార్మల్గా అయితే 6 అంటే ఆర్ లెటర్ ఏదైతే లెటర్ ఆర్కి సంబంధించినది ఉంటుందో అది మాత్రం స్టార్టింగ్లో రావాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్. ఇక్కడ చూడండి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2 - 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 4. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 6. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 8. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 8 2 4 6 8 10 అంటే 482లో 10 పోతే 472. ఆన్సర్ వచ్చేసి 472. 472. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ విత్ ది అమౌంట్ ఆఫ్ ఆఫ్టర్ 1 year. 1 year తర్వాత అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%. ఇక్కడ వచ్చేసి మనకి 1 yearకి ఇచ్చాడు కానీ 6 yearsకి కనుక్కోమన్నాడు. అంటే 1 yearలో మనకి 6 months ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి by 2 చేద్దాం. by 2 చేస్తే 10% పర్ 6 monthsకి వస్తుంది. కాబట్టి ఇక్కడ అమౌంట్ కనుక్కోమన్నాడు కదా, 2400 ఇంటూ అమౌంట్ అంటే మనకి 6 monthsకి 10%. అంటే అమౌంట్ అన్నాడు కాబట్టి 100 + 10% అంటే 110%. ఇది 6 monthsకి. అలాగే నెక్స్ట్ 6 monthsకి 110/100. ఓకే, ఇక్కడ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 4 × 1 4, 4 × 1 4, లాస్ట్లో 4 రావాలా. లాస్ట్లో 4 వచ్చేది ఆప్షన్ 1 మాత్రమే 4 వస్తుంది కాబట్టి ఫస్ట్ది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సి ఈజ్ థర్డ్ ప్రపోర్షనల్ అంటే మనకు ఫార్ములా వచ్చేసి థర్డ్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఓకే సారీ ఇది మీన్ ప్రపోర్షన్ B²/A. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి B² అంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఉన్నాయంటే A, B. సెకండ్ది B అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ ఏమవుతుంది? B అంటే B²/44 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? B అనే వాల్యూ ఇచ్చినాడు మనకి. B అనే వాల్యూ ఎంత అంటే
3 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 కదా. అలాగే అందులో మనకి ఫస్ట్ త్రీ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2, 4, 6. దీని యొక్క సమ్ము 6 + 10 12 అంటే బి వాల్యూ 12. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంటే 12² అంటే 144. 144/44. ఇప్పుడు 2తో 2014 2 22తో ఇక్కడ మళ్ళీ 2తో 2 11 2 6 2 12 ఓకే 33 11 3 33 3 పాయింట్ సంథింగ్ ఎంతో రావాలా. 3 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షన్ మాత్రం ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోపాల్ గెట్ 2% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఏమో 2% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఏమో 20% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంక్రీజ్ అయిన వాల్యూ ఇచ్చినాడు. ఇంక్రీజ్ కాకముందు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే ఎక్స్ ఇంటూ ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది 2% అంటే 102/100. ఓకే తర్వాత 20% ఇంక్రీజ్ అయింది 100 + 20 అంటే 120/100 ఈజ్ ఈక్వల్ టు 1,83,600. ఇప్పుడు 0 క్యాన్సిల్ ఇక్కడ జీరో క్యాన్సిల్ కాదు. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్స్ ఇంటూ 10 ఇంటూ 102 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 1,83,600 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయింది అంటే 1 2 3 అంటే 3 జీరోస్ ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 అంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత 5 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ముందర కూడా 5 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 2 2 4 అంటే ఇక్కడ 4 వస్తుంది. కానీ ఎన్ని జీరో రావాలా 5 జీరో రావాలా. ఇక్కడ వస్తుంది రాదు అంటే ఇక్కడ 5 జీరోలు రావాలా అంటే ఎక్స్ ప్లస్లో 5 జీరోలు ఉండాలా. 5 జీరోస్ ఉండేది ఏది ఉంది 1 2 3 4 ఇది తప్పు. ఇది 1 2 3 4 ఇది 4 జీరోస్ ఉన్నాయి ఇది కూడా తప్పు. ఇది 1 2 3 ఇది కూడా తప్పు. ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ కూడా 4 జీరోస్ ఉన్నాయి. కానీ 5 × 4 చేస్తే మనకి ఇంకో జీరో వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా 5 జీరోస్ వస్తాయి. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. టోటల్ నెంబర్ అంతా మల్టిప్లై చేద్దాం ఎప్పటికీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది రేషియో ఆఫ్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు మనకి. అంటే 8:15 అన్నాడు. అంటే నేను 8x 5x అనుకుంటాను. ఓకే 8x 5x అనుకుంటాను. ఇప్పుడు ది ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 18. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 18 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ కదా. ఇది ఎల్సిఎం అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఎక్స్. రెండు దాంట్లో కామన్ ఏమింది ఎక్స్ కదా. ఈజ్ ఈక్వల్ టు 360 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ వాల్యూ ఎంత 5తో 9తో 9 2 18 2 కదా. 18 2 36 20తో 5 గట్ల 5 4 అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 2. ఎక్స్ వచ్చేసి 2 చేస్తే 18 36 36 5 2 30 5 2 10. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 30 నెంబర్స్ వచ్చేసి 36 10. ఇప్పుడు ఏమన్నాడు 1/LCM + 1/HCF ఇది కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనము కింద ఏమవుతుంది LCM ఇంటూ HCF ప్లస్ LCM + HCF. ఓకే ఇప్పుడు LCM ఎంత మనకి ఈ రెండిట్లో కామన్ ఎంత అంటే 18 ఇంటూ 5 ఇంటూ 2 కదా. 5 2 10 అంటే 180 ప్లస్ HCF ఎంత 2 182. న్యూమరేటర్లో ఏమో 182 డినామినేటర్లో ఏమో LCM ఇంటూ HCF. ఆల్రెడీ మనకి LCM ఇంటూ HCF క్వశ్చన్లోనే ఇచ్చాడు 360. ఇది 360. ఓకే 182/360 ఏమన్నా ఉందా లేదు అంటే 2తో చేయండి 2 9 2 కట్ల మళ్ళీ 2 180 అంటే 91/180. ఆన్సర్ వచ్చేసి 91/180. ఓకే ఆన్సర్ వచ్చేసి 91/180. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ తర్వాత ఫస్ట్ వాల్యూ తీసుకోండి. ఫ్రమ్ తర్వాత ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్లో తీసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు లోయెస్ట్ నెంబర్ ఎంత లోయెస్ట్ నెంబర్ దీంట్లో 388. 388లో లోయెస్ట్ నెంబర్ ఇది లోయెస్ట్ నెంబర్. ఇందులో థర్డ్ డిజిట్ అంటే 8లో నుంచి మనకి ఏం చేయమన్నాడు హైయెస్ట్ నెంబర్ ఎంత దీంట్లో 785. 785లో ఫస్ట్ డిజిట్ అంటే 7. 8లో నుంచి 7 తీసేస్తే 1. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే ఫ్రమ్ తర్వాత ఏదైతే ఇస్తాడో అది ఫస్ట్లో తీసుకోవాలా. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్కి ఏమో 2 యాడ్ చేయాలి +2. తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -1 యాడ్ చేయాలి -1 చేయాలి. ఇప్పుడు వచ్చేసి నెంబర్ రాసుకోండి 7481652. ఓకే ఇప్పుడు వచ్చేసి 7కి 2 యాడ్ చేయాలి అంటే 9. ఇప్పుడు 4లో 1 పోతే 3 8 8లో 2 పోతే 8లో 1 పోతే 7 తర్వాత 7 కదా 8లో 7 1 పోతే 7 2 1కి 2 కలపండి 3. ఇప్పుడు 6లో 1 పోతే 5 5కి 2 కలిపితే 7 2లో 1 పోతే 1. ఇప్పుడు ఏమన్నాడు వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది
ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి ఫస్ట్ డిజిట్ ఏది 9. 9లో నుంచి ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి ఫస్ట్ డిజిట్ అంటే -1. 9 నుంచి 9 నుంచి 1 పోతే 8. ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5కి 35కి ఏ రిలేషన్ ఉందో 5కి 35కి ఏ రిలేషన్ ఉందో అలాగే 2కి 14కి ఏ రిలేషన్ ఉందో 9కి నెక్స్ట్ వచ్చే ఆన్సర్ కూడా ఆ రిలేషన్ ఉండాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి 5 7 35, 2 7 14, 9 7 23. ఓకే, ఆన్సర్ వచ్చేసి 9 7 23, 63. ఆన్సర్ వచ్చేసి 63 ఇంటూ 7 చేసినాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 pipes క్యాన్ ఫిల్ ఏ సిస్టర్న్. ఓకే, ఒక పైప్ని 2 pipes ఫిల్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఎంత? ఒక పైపు ఏ అనే పైపు 98, బి అనే పైపు 28. తర్వాత దెర్ ఈజ్ ఏ పైప్ ఈజ్ లొకేటెడ్. బాటంలో ఒక పైప్ ఉంది, అది ఎంటీ చేస్తుంది, అంటే ఒక హోల్ ఉంది కింద. టోటల్గా ఇప్పుడేమో పైనుంచి 2 పైపులు ఫిల్ చేస్తున్నాయి, కింద నుంచి కూడా ఆ పైప్ అనేది ఆ హోల్ ఉంది కదా కింద పైపు, అంటే అది ఎంటీ చేస్తుంది. ఆ పైప్ కూడా ఓపెన్లో ఉంది, అంటే టోటల్గా A + B + C = 21 minutes. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోండి. దీనికి ఎల్సిఎం కనుక్కుంటే తర్వాత ఏమన్నా హౌ లాంగ్ ది పైప్ బాటమ్ పైప్. ఇది బాటమ్ పైపు ఎంటీ చేసే పైప్ ఉంది కదా, ఈ ఒక్క పైపు టోటల్గా ఫిల్ ఉంటుంది కదా. ఒక పైపులో ఒక ట్యాంక్లో వాటర్ ఫిల్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఈ ఒక్క పైపు అంటే సి ఒక్క పైపు మాత్రం ఎన్ని నిమిషాల్లో ఎంటీ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్సిఎం తీసుకోండి. 98, 28, 21. ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి మనకి 3తో 98 అట్లా వస్తుంది. 28, 7, 3 7 21, 7తో 7 కట్ల 7, 7 1 7, 7 4 7 2 4 28, 7 కట్ల. ఇప్పుడు ఎంత మనకి? 3 21, 21 ఇంటూ 4, 4 4 8, 8 ఇంటూ 14, 4 16, 8 4 32, 33, 84, 84, 6 4 3 7, 8 3 8, 10 11, 76 టోటల్ వర్క్. ఓకే, ఇప్పుడు ఎంత మనకి? 98 అంటే 4 28, 14 ఇంటూ 7 98 అవుతుంది. రిమైనింగ్ ఎంత? 4 12. ఇక్కడ వచ్చేసి 12 అవుతుంది. 12 తర్వాత ఎంత? 28, 4 28, 14 42. ఇక్కడ వచ్చేసి 42. ఓకే, తర్వాత ఎంత? 21, 3 21, 14 4 16, 56. ఇక్కడ వచ్చేసి 56. టోటల్ వర్క్ వచ్చేసి 56. ఇప్పుడు ఏ తెలుసు, బి తెలుసు, మనకి సి కనుక్కోవడం ఇష్టంగా. సి కనుక్కోవడం ఈజీ అవుతుంది. అంటే 56లో నుంచి 42 ప్లస్ 12. ఇక్కడ ఎంత? 4, 54ని తీసేయండి, మనకి సి వాల్యూ వస్తుంది, అంటే 2. అంటే సి అనేది 2 parts. ఓకే, ఇప్పుడు ఈ 2 parts టోటల్ ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి 2 5 10, ఇక్కడ వచ్చేసి 10 అంటే 17 ఉంటుంది. 2 8 16, 2 8 16 అంటే 588, 588 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బార్న్ అంటే కోడ్ ఇచ్చాడు. బార్న్ వచ్చేసి 2468. అలాగే నెక్స్ట్ NEST వచ్చేసి 1327. ఇప్పుడు ఎన్ పై దాంట్లో ఉంది, కింది దాంట్లో ఉంది, కాబట్టి 2 దాంట్లో సేమ్ ఉండాలి. 2 అనే వాల్యూ 2 దాంట్లో సేమ్ ఉంది కదా, రిమైనింగ్ ఏ నెంబర్స్ సేమ్ లేవు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్, వన్ పైప్ ఏమో ఫిల్ చేస్తుంది. ఓకే, సెకండ్ పైప్ ఎంటీ చేస్తుంది, అంటే మైనస్. బి అనేది 11. ఓకే, ఎల్సిఎం ఎంత? 88. ఇక్కడ 11, ఇక్కడ 8. ఇప్పుడు ఇవి రెండు వర్క్ చేస్తే అంటే 88/11 - 8 అంటే 11 - 8 అంటే 3. ఇది నార్మల్గా. ఇప్పుడు ఏమన్నాడు? టోటల్ ట్యాంక్కి. ఇప్పుడు ఏమన్నాడంటే 3/4 ట్యాంక్ని కనుక్కోమన్నాడు, అంతే. టోటల్ ట్యాంక్ని కాదు, 3/4 ట్యాంక్ కాబట్టి ఇంటూ 3/4. ఇక్కడ వచ్చేసి 4, 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4తో 422, 4 2 8, 4 2 8. ఆన్సర్ వచ్చేసి 22. ఓకే, బాగా చూసుకోండి, అంటే 3/4 కనుక్కోమన్నాడు, టోటల్గా కనుక్కోమన్నాడు అనేది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ABCD ఒక రెక్టాంగిల్ ఇచ్చి ఒక P అనేది ఒక పాయింట్ ఉంది సెంటర్లో. ఒక ఎక్కడో సాట, సెంటర్లోనే కదా, ఎక్కడో సాట. తర్వాత ఏమన్నాడు? PA, ఇక్కడ నుంచి PA ఇచ్చాడు. PA ఎంత? 27, 69,
పీబీ ఎంత 27, పీసీ ఎంత 38, పీడీ ఎంత పీడీ కనుక్కోవాలా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫార్ములా ఇలా వచ్చినప్పుడు పిఏ స్క్వైర్ ప్లస్ పీసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వైర్ ప్లస్ పీసీ స్క్వైర్, పీడీ స్క్వైర్ ప్లస్ పీబీ స్క్వైర్. ఓకే, పిఏ స్క్వైర్ ఎంత మనకి 69 స్క్వైర్, పీసీ స్క్వైర్ 38 స్క్వైర్, పీడీ స్క్వైర్ 27 స్క్వైర్, పీబీ స్క్వైర్ పీడీ స్క్వైర్ కనుక్కోవాలి కదా, ఇది ఎక్స్ స్క్వైర్, పీబీ స్క్వైర్ 27 స్క్వైర్. ఓకే, ఇలా వచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ మాత్రం చెక్ చేయండి. ఇక్కడ 9981 స్టార్టింగ్లో, ఇక్కడ వచ్చేసి 9981 కదా, కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి 8 అంటే 4. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ స్క్వైర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 27 7 ఓకే, ఇక్కడ ఎంత మనకి 4 + 1 5. ఓకే, 9ని దేంతో చేస్తే 5 రావాలా అంటే స్క్వైర్, ప్రతిదాన్ని స్క్వైర్ చేయండి. ఇక్కడ 4 లాస్ట్ డిజిట్ మాత్రం 4 4 8 4 16 2 4 0 8 64. ఓకే, ఇప్పుడు 9 కలపండి. దీనికి 9 కలిపితే మనకి 5 రావాలా, 9 కలిపితే 5 రావాలా, 5 రావాలంటే 9 6 5 15 అంటే లాస్ట్లో 5 వస్తుంది. ఓకే, ఇది 9 4 3 వస్తుంది లాస్ట్లో, 9 4 13 కదా, 4 వస్తుంది లాస్ట్లో. ఇక్కడ వచ్చేసి 0, ఇక్కడ వచ్చేసి మనకి 9 4 13 లాస్ట్లో 4 వస్తుంది. ఆన్సర్ వచ్చేసి 5, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది కాబట్టి 74. లాస్ట్ డిజిట్ వాల్యూ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు ఫార్ములా మాత్రం ముఖ్యం. పిఏ స్క్వైర్ ప్లస్ పీసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వైర్ ప్లస్ పీబీ స్క్వైర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనిల్ బాట్ ఫస్ట్ పెన్ ఏమో ఫస్ట్ పెన్ వచ్చేసి 100 రూపీస్ కొన్నాడు. ఓకే, సెకండ్ పెన్ వచ్చేసి 160కి కొన్నాడు. ఓకే, సెల్ చేసినాడు. దీన్ని ఎంతకి సెల్ చేసినాడు? ఫస్ట్ ఏమో 15%కి సెల్ చేసినాడు. తర్వాత ఏం చేసినాడు? ఫస్ట్ ఓకే 100లో 115కి సెల్ చేసినాడు. ఓకే, 15% కాబట్టి. తర్వాత ఏం చేసినాడు? ఎవరైతే కొన్నాడో అతను వచ్చి మళ్ళీ బార్గెన్ చేసినాడు. బార్గెన్ చేయడం వల్ల 29% డిస్కౌంట్ ఇచ్చినాడు. అంటే ఎంత? 71. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత? 0 100 క్యాన్సిల్ 115 × 71. ఇక్కడ వచ్చేసి మనకి 115 × 5 × 35 5 × 35 ఎడగట్ల 7 7 3 10 10 7 7 8 5 5 6 1 81.65. ఇక్కడ వచ్చేసి మనకి 81.65 కదా, అంటే ఆఫ్టర్ వాల్యూ అతను లాస్ట్కి అమ్మినాడు. ఓకే, కొనేదేమో 100 కొన్నాడు, సెల్ చేసినదేమో 81.65. అంటే లాస్ట్ ఎంత మనకి? 100లో 81.65 చేస్తే 5 9 63 9 9 1 8. ఇక్కడ వచ్చేసి 18.35 రూపీస్ లాస్ ఇక్కడేమో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 160 కొన్నాడు. 160 కొని దాంట్లో ఎంత? 158 అంటే 58% ప్రాఫిట్ కమ్మినాడు. అంటే దీంట్లో 58% ఎంత? 0. ఓకే, ఇక్కడ వచ్చేసి 58 × 16 8 6 48 6 5 35 36 37 39 58. ఇక్కడ వచ్చేసి 8 9 8 17 9 8 17 ఒక 5 5 3 8 9 97 978/10 కదా, 97.8. ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ 97.8. ఇక్కడ వచ్చేసి లాస్ 18 అంటే 97.8 18.35 తీసేయండి, మనకు వచ్చేసి టోటల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ 7లో 3 పోతే 4, తర్వాత ఇక్కడ 7 1. ఓకే, ఇక్కడ వచ్చేసి 17 అంటే 9 97 కదా, 97లో 88. ఇక్కడ చూడండి 18.35 తీసేస్తే మనకి 10లో 5 పోతే 5, అక్కడ 7లో 3 పోతే 4, 7లో 3 పోతే 4, 7లో 3 పోతే ఓకే 7లో 3 పోతే 4. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 6 ఉంటుంది. 8 6 8 8 4 12 8 8 16. ఓకే, ఇక్కడ వచ్చేసి 7 8 8 1 78 సంథింగ్ 78 74. ఆన్సర్ వచ్చేసి 78 వస్తుంది. 9 8 17 58 ఇక్కడ ఉన్న 58. ఓకే, 0 క్యాన్సిల్ 58. ఓకే, ఆన్సర్ వచ్చేసి 78 సంథింగ్ వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి 74 వస్తుందా రాలేదనేది. మెథడ్ అయితే ఇదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్. ఓకే, ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఆల్ఫా బీటా అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి ఫార్ములా ఉంది కదా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఇక్కడ వచ్చేసి ఆల్ఫా బీటా అంటే c/a.
సేమ్ అవే కనుక్కోమన్నాడు. ఇక్కడ వచ్చేసి మైనస్ బి బై ఏ మైనస్ సి బై ఏ. ఓకే, కామన్ ఏది సి, ఏ మైనస్ బి మైనస్ సి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మైనస్ బి ఏంది మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్, ప్లస్ 9. ఇక్కడ వచ్చేసి మైనస్ సి ఎంత అండి, ఎంత 8. ఇక్కడ ఏ అంటే 1, 1/1. ఆన్సర్ వచ్చేసి 1, ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, ఈ ఫార్ములాస్ ముఖ్యం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాల్యూస్ ఇచ్చాడు. ఏ అంటే డివైడ్ బై అట్లా సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 42. ఏ అంటే డివైడ్ బై 6. డి అంటే మైనస్ 38. సి అంటే ప్లస్ 18. బి అంటే ఇంటూ 6. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 7×42 7×42 38లో 18 పోతే మైనస్ 20 అవుతుంది. మైనస్ 20 ఓకే కాదు, 8×48 108. ఇక్కడ వచ్చేసి 108. 108లో 38 తీసేయండి. 108లో 38 తీసేసి 0. 10లో 3 పోతే 7. 70లో 70 ప్లస్ 7 77 కదా ఆన్సర్ వచ్చేసి. ఆన్సర్ కూడా 77 రమ్మన్నాడు. కాబట్టి ఫస్ట్ ఇదే కరెక్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ అన్ని చేసేసి మనకి ఏదైతే కరెక్ట్ అవుతుందో అదే చేయాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేసి బై సెల్లింగ్ అండ్ ఆర్టికల్ 112 ఎ మ్యాన్ లాసెస్. ఓకే, 112 కమ్మడం వల్ల లాస్ అయినాడు. ఎంత లాస్ అయినాడు, 20% అంటే 80% వాల్యూ ఇచ్చినాడు. 80% వాల్యూ 112. ఇప్పుడు ఏం కనుక్కున్నాడు, సెల్లింగ్ 50% గెయిన్కి అంటే 150% అమ్మితే ఎంత అని అడుగుతున్నాడు. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 112 ఇంటూ 150 బై 80. 0 0 క్యాన్సిల్. 4తో 4 2 జా 4తో 4 8 4 4 12 3 4 9 8 4 12 2తో 2 కట్ల 2 2 4 8 14తో 14 ఇంటూ 15 లాస్ట్ వాల్యూ 0 అన్ని 0 ఉన్నాయి. 15 4 60 10 గంటల 10 210 ఆన్సర్ వచ్చేసి 210 ఆన్సర్ వచ్చేసి 210. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాడు కదా. ఇక్కడ WR21 ఈజ్ రిలేటెడ్ టు ZS6 అన్నాడు. ఓకే, నెంబర్స్ మాత్రం చూడండి. నెంబర్స్ ఎంత తగ్గింది మనకి, 21కి 6కి డిఫరెన్స్ ఎంత, 21కి 6 అంటే 19 కాదు 14 ఎంత 15 21 6 21 6 పోతే 13 14 6 15 ఇక్కడ వచ్చేసి 15. ఇక్కడ కూడా 15 డిఫరెన్స్ -15. ఇక్కడ కూడా -15 చూడండి. 11కి -4కి -15 ఇక్కడ కూడా -15 అంటే -15 అంటే -10. లాస్ట్లో -10 రావాలి. ఆన్సర్ వచ్చేసి -10. ఓకే, -15 డిఫరెన్స్ ఉంది నెంబర్కి. ఫస్ట్ నెంబర్ చేయండి, తర్వాత ఇవి ఆల్ఫాబెట్స్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ క్యూబ్ వచ్చేసి ఒక క్యూబ్ ఏమో 10 సెంటీమీటర్స్ ఉంది, ఇంకో క్యూబ్ సైడ్ ఏమో 2 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, ఈ 10 క్యూబ్ ఇది ఉంది కదా బిగ్, ఇదేమో పెద్దదాన్ని కలిగించి చిన్నవి చేసినాడు. ఎన్ని చిన్నవి చేసినాడో కనుక్కోవాలి ఫస్ట్. అంటే దీని వాల్యూ మీకు అంటే 10 ఇంటూ 10 క్యూబ్ వాల్యూమ్ సేమ్ కదా, ఇక్కడ కూడా వాల్యూమ్ సేమ్, కానీ ఎన్ని క్యూబ్స్ తెలియదు. x ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, ఇప్పుడు 2 1 జా 2 5 జా అలాగే సేమ్ అంతే అన్ని 5. ఓకే, 5 మొత్తం 2 క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత 25 ఇంటూ 125 స్మాల్ క్యూబ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a². ఓకే, 125 మొత్తం అన్ని దానికి 125 ఇంటూ ఈచ్ క్యూబ్ ఈచ్ స్మాల్ క్యూబ్ యొక్క స్క్వేర్ ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా 6a². అలాగా 125 ఉన్నాయి. అంటే 125 ఇంటూ 6 ఇంటూ a² ఎంత, చిన్నది 2². ఇప్పుడు చేస్తే మనకు వస్తుంది 125 ఇంటూ 4 250 ఇంటూ 500 ఇంటూ 6 3000 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 3000. ఆన్సర్ వచ్చేసి 3000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కోడ్ నెంబర్స్ కోడ్స్కి సంబంధించినది. ఇక్కడ వచ్చేసి మనకి కోడ్ స్టార్టింగ్ ఫస్ట్ కండిషన్స్ అనేది ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్. ఫస్ట్ ఎలిమెంట్ సింబలే కదా. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెంబర్. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఫస్ట్ మాత్రం తీసుకోండి, రిమైనింగ్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ది కోడ్స్ ఆఫ్ ది 2 ఈ రెండు ఇచ్చినాడు కదా, ఫస్ట్ ఇది లాస్ట్ ఇది. ఏమన్నాడు, ఇంటర్చేంజ్ అన్నాడు. అంటే @ సింబల్, @ దాంట్లో ఏముంది బి, అంటే లాస్ట్లో బి రావాలా. ఫస్ట్లో @ ఉంది కదా, కాబట్టి లాస్ట్లో బి రావాలా. లాస్ట్లో బి వచ్చేది ఏది ఉంది, ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ JKLMNO అండ్ P హ్యాజ్ ఎగ్జామ్ ఉంది వాళ్ళకి ఆన్ ఏ డిఫరెంట్ డే ఆఫ్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మండే నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, మండే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే,
ఇలా అంటే మనకి డేస్. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిఫోర్. పీ ముందర 2 people మాత్రం కూర్చోాలి, అంటే వెడ్నెస్డే ఉంటాడు. పీ ముందర 2 people. ఓకే, ఓన్లీ 1 person హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎల్ తర్వాత ఒకరు మాత్రం రాయాలి ఎగ్జామ్. ఎల్ తర్వాత ఒకరు మాత్రం రాయాలి. ఓకే, ఓన్లీ 3 people ఆర్ హ్యాజ్ ఎగ్జామ్ పీ అండ్ జే. పీకి జేకి ఎంతమంది 3 people. పీ ఇక్కడ ఉన్నాడు, జే పైన రాయలేము, కింద రాస్తాం. ఓకే, పీకి జేకి మాత్రం అంటే జే లాస్ట్ వస్తాడు. 3 people కూర్చున్నారు. ఓకే, ఓన్లీ 1 person బిట్వీన్ కేఎల్. కేకి ఎల్ మధ్యలో ఒక పర్సన్. ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ కే వస్తాడు, మధ్యలో ఒక పర్సన్ కదా. తర్వాత ఏమన్నాడు, ఓ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎం. ఎమ్ తర్వాత ఓ రావాలా, అంటే ఎంఓ రెండు పక్కనే రావాలా, అంటే ఎంఓ ఇక్కడ వస్తుంది మనకి, ఎంఓ. ఇంకెవరు మిగిలిపోయినారు, జే. జే జే వచ్చేసి ఫ్రైడే అంటాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఎమ్ అండ్ ఎన్. ఎమ్కి ఎన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఎమ్ ఎన్. జే జే ఓకే, జే 2 times వచ్చినారు కదా, ఇది కాదు జే. ఇక్కడ వచ్చేసి ఎన్ ఉంటుంది. ఎంకి ఎన్కి మధ్యలో 3 people కూర్చున్నారు, ఓ పీకే 3 people. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఓకే, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఇట్లా వచ్చినప్పుడు మనకి 2.7 బార్. ఓకే, 7 బార్ అంటే మనకి 7 అనేది రిపీటెడ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇప్పుడు మనకి 27 రాసుకోండి. ఫస్ట్ టోటల్ వాల్యూ అంతా రాసుకోండి, పాయింట్స్ తీసేసి. 27 మైనస్ పాయింట్ ముందర ఎంత ఉంది, 2, అంటే 27 - 2 బై ఇప్పుడు ఇప్పుడు మనకి బార్ దేని కింద ఉంది, 1. బారు బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ రిపీట్ అయింది కాబట్టి 9 రాసుకుంటాం. ఒకవేళ 2 నెంబర్లు రిపీట్ అవుతున్నాయి అనుకో, అప్పుడు 99 అని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 25/9. ఆన్సర్ వచ్చేసి 25/9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు ఏమన్నాడు, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ మనకి 733. 733లో సెకండ్ డిజిట్ అంటే 3 ప్లస్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఎంత, లోయెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 265. 265లో ఫస్ట్ డిజిట్ అంటే 3 + 2 5. ఆన్సర్ వచ్చేసి 5. ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ క్వశ్చన్, టౌన్ ఏ ఈ సౌత్ ఆఫ్ బి. బికి ఇక్కడ బి ఉన్నాడు, బి ఉంటే బికి సౌత్లో ఏ ఉన్నాడు. ఓకే, బికి ఈస్ట్లో సి ఉన్నాడు, తర్వాత సికి వెస్ట్లో సి ఇక్కడ ఉంటే సికి వెస్ట్లో డి ఉన్నాడు, అంటే డి ఇక్కడ ఉండొచ్చు, బి యూతల లేకపోతే బి తర్వాత ఉండొచ్చు. ఓకే, తర్వాత ఏమి ఈ డి ఉన్నాడు కదా, డికి నార్త్లో ఈ ఉన్నాడు, ఓకే, తర్వాత టౌన్ ఏ అనేవాడు సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ ఈ ఇక్కడ ఉన్నాడు. టౌన్ ఈ ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకుందాం, ఈ కండిషన్ తీసుకుందాం. టౌన్ ఈకి సౌత్ ఈస్ట్ ఇక్కడ చూడండి, వెస్ట్ సౌత్ నార్త్. సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ ఇలా రావాలా. ఇక ఈ చూడండి, ఇక్కడ సౌత్ వెస్ట్ అవుతుంది, ఇది ఈ డైరెక్షన్ ఏమవుతుంది, సౌత్ ఈస్ట్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్ ఉన్నాడు, కాబట్టి ఈ డైరెక్షన్ తప్పు. ఓకే, డి అనేవాడు బి తర్వాత ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఏమన్నా మనకి వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ బి విత్ రెస్పెక్ట్ టు టౌన్ డి నుంచి టౌన్ బి ఏ డైరెక్షన్ ఉన్నాడు, అంటే డి ఇక్కడ ఉన్నాడు కదా, డి ఇక్కడ ఉంటే ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్ కదా బి ఉండేది, కాబట్టి ఈస్ట్. ఆన్సర్ వచ్చేసి ఈస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్ ఏ అంటే మనకి ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏబిసి సి అయితే మనకి ఇప్పుడు ఏమన్నాడు, సైన్ టీటా ఏ దగ్గర సైన్ టీటా. ఓకే, ఇక్కడ సైన్ టీటా అంటే 3/4 ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 4. ఈ వాల్యూ ఎంత మనకి కనుక్కోవాలి, అంటే 3² + x² = 4², అంటే x² = 16 - 9 అంటే 7. x = √7. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి 2 cos A అంటే √7 బై హైపోటెనస్ అంటే 4/√7. √7 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 2 2 వచ్చేసి 1/2. ఆన్సర్ వచ్చేసి 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయింది మనకి PTR/100. ఓకే, పి వాల్యూ ఎంత 1200. ఓకే, టీ ఎంత 1 month గది ఇచ్చినది. సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే 1 మంత్కే కనుక్కుందాం. 3/100. ఓకే, 0 క్యాన్సిల్, 12 × 36. 1 monthకి ఇంట్రెస్ట్ వచ్చేసి 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, CSBGని GO
జెడ్సీగా రాశాడు. అలాగే కేకే డివైని ఓజిహెచ్యు ఇలా రాశాడు. సికి జీకి ఏ రిలేషన్ ఉంది? సిడిఈఎఫ్జి అంటే 3 లెటర్స్. ఎస్ పిక్యూఆర్ఎస్ టి ఓ నుంచి ఇక్కడ రివర్స్ రాయండి. మళ్ళీ ఓ పిక్యూఆర్ఎస్ ఎంఎన్ఓ పిక్యూఆర్ఎస్ అంటే 3 లెటర్స్ -3. ఓకే, ఇప్పుడు బి యువి డబ్ల్యూఎక్స్వైజెడ్. ఓకే, ఇక్కడ కూడా 3 లెటర్స్. ఓకే, అంటే +3 తర్వాత -3 అలా రాశాడు. ఇప్పుడు ఎస్ తర్వాత పిక్యూఆర్ఎస్ టియువి డబ్ల్యూ రావాలా. ఎస్ తర్వాత డబ్ల్యూ రావాలా, అంటే స్టార్టింగ్లో డబ్ల్యూ రావాలా. ఓకే, తర్వాత ఎల్ తర్వాత కూడా మళ్ళీ +3 రావాలా. ఎల్ తర్వాత +3 అంటే ఎంఎన్ఎల్ పిక్యూఆర్ జేకేఎల్ ఎంఎన్ఓ పి రావాలా. అంటే స్టార్టింగ్ లెటర్ పి డబ్ల్యూ, థర్డ్ లెటర్ పి డబ్ల్యూపి వచ్చేసి మనకి ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓకే, రిలేషన్ వచ్చేసి +3 -3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి x+1/x వచ్చేసి మనకి x+1/x = k అయితే ఎక్స్కి ఇప్పుడు +1/xకి ఇప్పుడు వచ్చేసి కేకి ఇప్పుడు -3k ఈ రిలేషన్ వస్తుంది. అంటే k ప్లస్లో ఏముండాలా 4, అంటే 4కి ఇప్పుడు 64 -12 4 మూల 12 కదా, 4 మూల 12 అయితే 48 కదా, 52. ఓకే, ఆన్సర్ వచ్చేసి 52. ఈ రిలేషన్ బాగా x³ +1/x³ k³ -3k. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఇచ్చి మళ్ళీ 2 నెంబర్స్ ఇచ్చాడు మనకి 11, 26 అని. థర్డ్ నెంబర్ ఇవ్వలేదు, థర్డ్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి సమ్ ఎంత మనకి 23 × 3 3 9 3 69 టోటల్గా. 69లో 2 నెంబర్స్ ఇచ్చాడు, అంటే 26 + 11 ఎంత 6 1 7 37 ఇచ్చాడు. థర్డ్ నెంబర్ ఎంత 37. 9లో 7 పోతే 2, 6లో 3 పోతే 3 32. ఆన్సర్ వచ్చేసి 32 థర్డ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నాట్, అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండేది. ఇక్కడ వచ్చేసి మనకి బీకి ఎఫ్కి BCDEF అంటే 3 లెటర్స్. ఓకే, ఇక్కడ ఉన్న HIJKL ఇక్కడ ఉన్న 3 లెటర్స్. ఓకే, TPQRST UVWX ఇక్కడ ఉన్న 3 లెటర్స్. ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉండాలా. జీ తర్వాత ఏది GABCDFGHIJK అంటే ఇక్కడ 3 లెటర్ IJK ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, జెడ్ తర్వాత ఎన్ని లెటర్స్? జెడ్ తర్వాత ఎన్ని లెటర్స్ అంటే JKLMNOPQRSTUVWXYZ. ఓకే, జే తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నాట్, అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి BJ అంటే FZ కదా. ఓకే, బీకి BCDEF అంటే 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, GHIJK అంటే ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉన్నాయి. HIJKL ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ TPQRST UVWX ఇక్కడ కూడా 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లెటర్స్ ఉన్నాయి. జేకి జెడ్కి JPQABCDFGHIJKLMNOPQRSTUVWXYZ అంటే 15 లెటర్స్ ఉన్నాయి గ్యాప్. ఇక్కడ కూడా PQRSTUVWXYZ ABCDEF ఇక్కడ కూడా 15 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ BCDEFGHIJKLMPQR ఇక్కడ కూడా 15 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి OMNOPQRSTUVWXYZ ABCDEFGHIJK ఇక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి, 15 కంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. అన్ని 15 లెటర్స్ డిఫరెన్స్ ఉంటే ఇది మాత్రం డిఫరెంట్ ఉంది, కాబట్టి ఇది మాత్రమే రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే కంప్లీటెడ్. ఓకే, ఈరోజు మన 10/6/2025 షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ కమింగ్ షిఫ్ట్స్ కూడా కమింగ్ వీడియోస్ కంప్లీట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.